వచ్చావా? మళ్ళీ నువ్వే వచ్చావా? ఇక్కడ కూడా బేబత్సం సృష్టించావా? నేనేం చేశాను? నన్నంటారేంటి? ఇక్కడికి మీరు వస్తారని నేనేమైనా కలగన్నానా? గుడికొస్తే ఒక మూల కూర్చుని కృష్ణ కృష్ణ అంటూ భజన చేసుకోవాలి గాని ఇలా కొబ్బరికాయలతో బాస్కెట్ బాల్ ఆడతారా? నీ తలకాయ్, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఎవరికెదురొచ్చినా వాళ్ళకే రిస్కు, ఎవరు నీకెదురొచ్చినా వాళ్ళకే రిస్కు. కేక్ మీద చెర్రీలకు బదులు నీ కళ్ళు గార్నిష్ చేసి వచ్చావా? వింత జీవిలో వెనక్కి తిరిగి నడుస్తావేంటి? మాలాంటి మనుషుల్లాగా స్ట్రైట్గా చూసుకుంటూ నడవటం చేత కదా? చూడండి, అటు చూడండి. ఆ ముసలమ్మని చూడండి. ఆవిడ కూడా వింత జీవేనా? ఏదో పెనం మీద నీళ్లు జల్లినట్టు ఎగిరెగిరి పడతారేంటి? స్టేజ్ మీద ప్రేక్షకులకి, గుళ్ళో దేవుడికి వీపు చూపించకూడదని మీకు తెలీదా? ఇన్నేళ్ళొచ్చాయి, ఇంతెత్తెదిగారు. ప్రపంచంలో ఎక్కడా లేని 7 ప్రమాణాల్ని కనిపెట్టిన సైంటిస్ట్ మీరు. ఆ మాత్రం కూడా తెలీదా? దేవుడికి వీపు చూపించి నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నాలాంటి వాళ్ళ టెంకాయలో, నీలాంటి వాళ్ళ తలకాయలో పగులుతాయి. ఉల్టా పల్టా నడిస్తే నీ టెంకాయ కూడా పగిలింది. ఇప్పుడే ఉంటావు. ఏమంటాను? నా కర్మ కాలిందంటాను. ఇంత పెద్ద ఊర్లో ఎక్కడికి వెళ్ళినా మీరే తగులుతారేంటండి బాబు? నేను తగిలాను కాబట్టే బతికిపోయావు. ఇలాగే వెనక్కి నడుచుకుంటూ ఇంటికెళ్తే ఏ కారో బస్సో తగిలేది, అవి చచ్చేవి. ఓ హిట్లర్, ఓ హిట్లర్, ఓ హిట్లర్! మాటలు మర్యాదగా రానివ్వండి. మాకేమైనా సరదా అనుకున్నారా? అనవసరంగా నా స్పెషల్ టెంకాయ పగిలిందని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో నా మీద అరుస్తారేంటి? ఏజే, కొబ్బరికాయ కొట్టావా? కొట్టింది. కొట్టిందా? కొబ్బరికాయ నిన్ను కొట్టిందా? ఆ పోయే పిచ్చి తలకాయ ఢీ కొట్టింది. గాల్లోకి ఎగిరి నేల మీద పడి పగిలింది. ఆ టెంకాయని అబ్బాయి చేతులతోనే కొట్టించండి. వెంటనే పెళ్లి జరిగిపోతుంది. ఆ దేవుడి లీల మళ్ళీ మీకు తెలుస్తుంది. ఇదంతా ఆ దేవుడు ఆడే ఆట కాదు కదా? ఓయి రావణాసురా! ఇంకా కోపం రావాలి. ఇది చాలదు. ఈ హిట్లర్ ఫేస్ తలుచుకుంటేనే చాలు, ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. ఓయి రావణాసురా! ఉండడానికి 10 తలకాయలున్నా ఒక్క దాంట్లోనూ మెదడు లేదేమిరా? నువ్వు ఎత్తలేని శివధనస్సుని నేను అవలీలగా పక్కకు జరిపిన దాన్ని. నా వంటి స్త్రీని పట్టుకుని, వీరనారిని పట్టుకుని నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అంటావా? నువ్వు రాక్షసుడివా లేక ఆ హిట్లర్? ఛీ, మధ్యలో ఈ హిట్లర్ దూరిపోతాడేంటి? ఏంటక్క ఈ వేషం, ఈ భాష?
నాటకంలో సీత వేషం కోసం ఆడిషన్స్కి వెళ్తున్నాను. ఎలా ఉన్నాను అంజలి? సీరియల్లో సీతలా ఉన్నావక్క. నాకు ఛాన్స్ దొరుకుతుందంటావా? నీకు రాకపోతే ఏ శూర్పణఖకొస్తుందక్క ఛాన్స్? ఖచ్చితంగా నీకే వస్తుంది. థ్యాంక్స్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇలా చిన్న చిన్న వేషాల కోసం ట్రై చేస్తున్నావేంటక్క? ఏదైనా సీరియల్లో పెద్ద వేషం కోసం ట్రై చేయొచ్చు కదా. నీకున్న గ్లామర్కి పెద్ద పెద్ద ఆఫర్సే వస్తాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వేరు, పెద్ద పెద్ద అవకాశాలు సాధించటం వేరు. పెద్ద పెద్ద తప్పులు చేసే మీ అక్క ఈ చిన్న చిన్న వేషాలు సంపాదించటమే గొప్ప. తన మాటల్లో ఉన్న సత్తా చేతల్లో ఉండదని నీకు తెలీదా అంజలి? బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. బాయ్ మమ్మీ. ఓ మై గాడ్, నా కేక్. అర్జున పాల్గొన పార్థ కిరీటి. అది ఉరిమినప్పుడు కదా తలుచుకునేది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇది భయం వేసినప్పుడు కదా చదువుకునేది. మరి తుమ్ముకి ఏ దేవుని తలుచుకోవాలి? అడుగు పెట్టగానే తుమ్మైంది. అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి సుమి. ఎక్స్క్యూజ్ మీ, ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్తారా? మీ చేతికి నా థ్యాంక్స్. ఇలా ఉండాలి, ఇంకా అనుకోగా ఉండాలి. సీత అంటే మాటలా? ఏయ్, కళ్ళు క్యారీ బ్యాగులు పెట్టుకుని తిరుగుతున్నావా? బాను అడుగు పెట్టగానే ప్రకృతి పులకరించింది. జాగర్ల ముడి ఎక్కడో విన్నట్టుందే. నాకు కావాల్సింది ఇది, రామలీల ఆడిషన్స్. చలో సీత. ఒక్క సీత పాత్ర కోసం వానర సైన్యం అంతా వచ్చిందేంటి? ఇంత గట్టి పోటీ ఉంటుందనుకోలేదు. నాలాగా ఎవరూ లేరు, నేనే. రామా, నువ్వే దిక్కు. నేను గాని సెలెక్ట్ అయితే నీ గుడికొచ్చి టెంకాయ కొడతాను.
చిత్ర. రా. ఓకేనా? ఇక మొదలు పెడదాం. ఒక్కొక్కరిని పిలవండి. ఓకే మేడం. నేహా. నేనే. రండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మా ఏజేతో రెండో పెళ్లికి మీరు మనస్ఫూర్తిగా సిద్ధమేనా? మొదటి భార్య పోయిందన్నారుగా, నో ప్రాబ్లం. భర్త గురించి మీ అభిప్రాయం? భర్త అంటే భరించేవాడు. మేకప్ ఖర్చు, చీరల ఖర్చు, నగల ఖర్చు అన్నీ భరిస్తాడు. భార్య కోసం అతని సంతోషాన్ని త్యాగం చేస్తాడు. అలవాట్లను మానుకుని ఒక యంత్రంలా మారిపోతాడు. అయినా ఏజే లాంటి వాళ్ళకి అదొక సమస్యే కాదు. ఆయన ముందు నుంచి రిచ్ కదా. అర్జెంటుగా వెళ్ళమని చెప్పు. పంపించేయండి. బ్యాడ్ ఓపెనింగ్స్. నెక్స్ట్. బోనా. నేనే. లోపలికి వెళ్ళగానే గెంటేస్తున్నారా? ఇలా వెళ్ళి అలా వచ్చి పడుతున్నారు. కోమలి. నిన్న రాత్రి చెప్పాను కదా, నా కజిన్ కోమలి అని. తనని కూడా ఆడిషన్స్ కి పిలిచాను. తను ఇప్పుడు వస్తుంది. మనం ఓకే చేద్దాం. భర్తకి సరైన అర్థం ఏంటో చెప్పగలరా? చెప్పలేను. నేనే కాదు, ఎవరు చెప్పలేరు. అంత గొప్ప పదం భర్త అంటే. కష్టాల్లో అండగా ఉంటాడు, సుఖాల్లో తోడుగా ఉంటాడు, జీవితాంతం నీడలా ఉంటాడు. భర్త మనసు తెలుసుకొని అతని అడుగుజాడల్లో నడిస్తే చాలు. అంతకన్నా అనుకూలమైన దాంపత్యం ఉండదు. ఈ పెళ్లి జరిగితే ఏజేకి భార్యగానే కాదు, ఒక అత్తకి కోడలిగా, మా ముగ్గురు కోడళ్ళకి అత్తగా చాలా పెద్ద బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు సిద్ధమేనా? మీలాంటి ముగ్గురు కోడళ్ళు అండగా ఉంటే అంతకన్నా బలం బలగం ఇంకేమీ అక్కర్లేదు. నా కర్తవ్యం నేను కరెక్ట్గా పూర్తి చేస్తాను. ఓకే, మీరు ఫోటో తీయించుకొని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. పొద్దుటి నుంచి భార్య కోసం ఎదురు చూస్తే బొమ్మలే వచ్చాయి. ఇప్పుడే ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక మిగిలిన అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్.
మళ్ళీ ఇంకొక అమ్మాయి దేనికి? ఈ అమ్మాయి ఫైనల్. అక్క నీ మౌనవ్రతం. ఆ, అయ్యో పోతే పోని, అత్తకన్నా ఎక్కువ. వచ్చే అమ్మాయిని కూడా చూడు నువ్వు. అయ్యో అవసరం లేదక్క. ఏజేకి మనం వెతికే అమ్మాయి కోమలే. వీళ్ళు నాటకం తీస్తున్నారా? అయ్యయ్యో, అమ్మో ఏం చేయాలి ఇప్పుడు? సీత వేషం కోసం నేనొచ్చానని తెలిస్తే వాత పెట్టి పంపిస్తారేమో. అదేంటి మేమిక్కడుంటే నువ్వు గోడకి సమాధానం చెప్తున్నావు? ఇటు తిరిగితేనే కదా మీరెలా ఉన్నారో తెలిసేది. అయ్యో, ఇంత అందమైన మొహాన్ని చూపించడానికి సిగ్గుపడతావెందుకు? ఇక్కడ ఎండ లేదు, ఏసీ వేసే ఉంది. ఆ కళ్ళ చూడెందుకు? అది అది కళ్ళల్లో కుంకుమ పడి గోరింటాకు పెట్టినట్టు ఎర్రబడ్డాయి. డాక్టర్ గారికి చూపిస్తే తెల్లబడేదాకా నల్ల కళ్ళజోడు పెట్టుకోమని చెప్పారు. అందుకే. మరి మొహానికి కొంగెందుకు అడ్డం పెట్టుకుంటున్నారు? స్త్రీకి సిగ్గే సింగారం, బిడియమే బంగారం అని మా అమ్మ చెప్పింది. మీ పేరు? బా లీలా. లీలా. ఈ కాలంలో కూడా ఇన్ని గజాల చీర కట్టుకొని వచ్చారేంటి? సీతమ్మ ఇలాగే ఉంటుంది కదా. అంటే నిన్ను నువ్వు సీత అనుకుంటున్నావా? అయ్యయ్యో, అలా అనుకుంటే కళ్ళు పోతాయి. సృష్టిలో సీతమ్మ ఒక్కరే, ఆమెలాగా ఇంకెవరూ ఉండరు. అలాంటి ఇల్లాలిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది. అప్పుడు దేశమే రామరాజ్యం అవుతుంది. ఓకే, భర్త అంటే మీ దృష్టిలో నిర్వచనం చెప్తారా? బాబు ఒకసారి ఇది పట్టుకో. భర్త అంటే శ్రీరాముడే. తల్లిని ఎవరైనా గౌరవిస్తారు. సవతి తల్లిని కూడా గౌరవించే గొప్ప వ్యక్తిత్వం రాముడిది. అలాంటి వాడు ఇంకొక ఇంటి నుంచి వచ్చిన భార్యని